నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రావణ మాసంలో 3 లక్షల మంది పేదలకు ఇళ్లు, గృహ ప్రవేశాలు చేయించి అందించనున్న ప్రభుత్వం. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం, 876 అడుగులకు చేరిన నీటి మట్టం. రాజకీయ పబ్బానికే జగన్ పరామర్శ నాటకాలన్న మామిడి రైతులు. సీజన్ ముగిశాక చిత్తూరు జిల్లాకు వచ్చి ఏం ప్రయోజనమని ప్రశ్న. చెల్లితో చనువుగా ఉన్నాడన్న అక్కస్తో యువకుడి హత్య. కాకినాడ జిల్లాలో సోదరుడి ఘాతకం 10 రోజుల తర్వాత వెలుగులోకి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కు అమెరికాలో చట్టరూపం. రిపబ్లికన్ సభ్యుల హర్షాతిరేకాల మధ్య ట్రంప్ సంతకం. వచ్చే శ్రావణ మాసంలో 3 లక్షల మంది పేదలతో గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటిలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఉచితంగా ఇసుకను అందించడంతో పాటు లేఅవుట్లలో సమస్యలను పరిష్కరించింది. 13 నెలల కాలంలో 2.30 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. రూఫ్ స్థాయిలో 87,000, మరో 1.2 లక్షల ఇళ్లు లింటెల్ స్థాయిలో, మరో 50,000 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. అయితే అదనపు సాయం అందిస్తున్నా కొన్ని చోట్ల ఇంకా నిర్మాణాలు చేపట్టలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే 1,00,000 మంది లబ్ధిదారులకు 300 కోట్ల వరకు కేటాయించిన 50,000 ఇళ్ల నిర్మాణాలే ప్రారంభమయ్యాయి. మిగతావి ఎందుకు ఆలస్యమయ్యాయనే దానిపై క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతుండగా అవుట్ఫ్లో 67,009 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.66 టీఎంసీలకు చేరింది. అద్విక ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు ఆశ చూపి వసూలు చేసిన డబ్బుతో నిందితుడు ఆదిత్య జల్సాలు చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. ఏజెంట్ల నుంచి మొత్తం 382 కోట్లు వసూలు చేయగా 300 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించారని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. మిగతా 82 కోట్ల రూపాయల లెక్కలు తీస్తున్నారు. డిపాజిట్ల రూపేణా సేకరించిన సొమ్మును ఆదిత్య విలాసాలకు వెచ్చించేవాడని తెలిసింది. ఇటీవల బందరు రోడ్డులను పబ్బుకు వెళ్లిన ఆదిత్య మద్యం మత్తులో సుమారు 4 లక్షల రూపాయల నగదును గాల్లోకి చల్లారు. పబ్బు సిబ్బంది అడ్డుకోగా నా డబ్బు చెల్లితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. కంకిపాడులోని ఫంక్షన్ హాల్లో కంపెనీ వార్షికోత్సవానికి బుల్లితెర నటులను తీసుకొచ్చి 4 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. నిందితుడు ఆదిత్యకు బెంచ్ సర్కిల్ సమీపంలోని బ్యాంకులో లాకర్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దాన్ని ఫ్రీజ్ చేయాలని సంబంధిత అధికారులను కోరారు. అయితే ఈలోపే ఆదిత్య భార్య సుజాత ఆ లాకర్ నుంచి 20 లక్షల విలువైన ఆభరణాలు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడన్న అక్కస్తో యువకుడిని ఆ బాలిక సోదరుడు మరొకరితో కలిసి గొంతు నలిమి హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో జరిగింది. పి వేమవరానికి చెందిన కిరణ్ కార్తిక్ అదృశ్యమయ్యాడని అతని తండ్రి వెంకటరమణ గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చెల్లితో కిరణ్ కార్తిక్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో కృష్ణప్రసాద్ వద్దని వారించాడని పోలీసులు తెలిపారు. ఆ క్రమంలో ఇద్దరికి వాగ్వాదం జరిగిందని, గత నెల 24న కృష్ణప్రసాద్ అతని స్నేహితుడు వినోద్ పార్టీ ఇస్తానని నమ్మించి కార్తిక్ను బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్లోకి తీసుకువెళ్లి హత్య చేశారని చెప్పారు. విషయం బయటకు పొక్కుతుందన్న భయంతో నిందితులు వీఆర్ఓ వద్దకు వెళ్లి లొంగిపోయారని వెల్లడించారు. తమ కుమారుడి హత్యకు కారకులైన వారందరినీ శిక్షించాలని తండ్రి వెంకటరమణ, తల్లి స్వరూప డిమాండ్ చేశారు. నోకలకంటి కృష్ణప్రసాద్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలా ఇంట్లో వివాహం ఉంటే 20 డేస్ బ్యాక్ పీవేమరం వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ్ కార్తీక్ ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుగా ఉంటున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు, నేను వద్దని చెప్పినా అని వాళ్ళ చెల్లి చెప్పినట్లు. ఇంకా ఒకసారి ఇతను చెప్పాడట, ఎవరైతే
కృష్ణప్రసాద్ అన్నాడు. మిస్ అయిన కింద కార్తీక్ చెప్తే నేను నా ఇష్టం మాట్లాడతాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇద్దరికి డిస్కషన్ జరిగింది. దాని మీద పార్టీ ఇస్తానని చెప్పేసి 24వ తారీఖు మిస్ అయిన రోజు నైట్ 9 తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి మాట్లాడుకుని తర్వాత డిస్కషన్లో ఇతను కృష్ణప్రసాద్ స్నేహితుడి సహాయంతో వచ్చాడు. స్నేహితుడి పేరు వినోద్, అదే గ్రామానికి చెందినట్టు. ఆ రోజు ఇంకా డిస్కషన్లో ఇద్దరు కలిపి నేను కృష్ణప్రసాద్ గుండెల మీద కూర్చుని కింద రాయి నేల మీద కొట్టానని, పీకి నులిమి చంపేశానని చెప్పేసి 24 వారిని చేసిన నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర విఆర్ఓ గారి దగ్గర సరెండర్ అవ్వడం. తెలంగాణలోని సూర్యాపేటలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 లక్షల విలువైన 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన 10 మంది యువకులు జట్టుగా ఏర్పడి ఏపీలోని అరకు నుంచి గంజాయిని కిలోలుగా తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లచెరువు గుట్ట కేంద్రంగా చిన్న పొట్లాలుగా చుట్టి కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 6 సెల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని సూర్యాపేట ఎస్పీ వెల్లడించారు. 6 వ్యక్తులు ఒక స్కూటీ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో వీళ్ళని మనం చెక్ చేస్తే వీళ్ళ పొజిషన్ నుంచి మనం సుమారు 12 కేజీల ఎండు గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 6 వ్యక్తులు సూర్యాపేట నుంచి ఖమ్మం బై రోడ్ లో వెళ్ళి అక్కడి నుంచి అరకు ప్రాంతం ఎక్కడైతే ఈ గాంజాయి మనకు సులభంగా లభిస్తుందో ఆ ఏరియాకు పోయి అక్కడ ఉన్నటువంటి లోకల్ గుర్తు తెలియని వ్యక్తులు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటి వ్యక్తులని తారసపడి ఒక్కొక్క వ్యక్తి 2000 రూపాయల చొప్పున 10 కిలోల గాంజాయిని తీసుకొని రావడం జరిగింది. 50 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళకున్న వినియోగదారులకి సీక్రెట్ గా అమ్మి ఇవంతా మనకు వివరాల్లోకి వచ్చినాయి. అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఫలితంగా బిల్లు చట్టరూపం దాల్చింది. తాను అనుకున్నట్లుగానే అమెరికా జాతీయ దినోత్సవం సందర్భంగా రిపబ్లికన్ సభ్యులు, అధికారులు హర్షాతిరేకాల మధ్య బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికన్లకు $4.5 ట్రిలియన్ పన్ను మినహాయింపు, ప్రభుత్వ ఖర్చులో కోతలే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు. బుధవారం సెనేట్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓటుతో బిల్లు గట్టెక్కగా శుక్రవారం ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ చట్టాన్ని ధనవంతులకు బహుమతి అని, శ్రామికులు, పేదలు, మధ్యతరగతి వర్గాలకు భారమని డెమోక్రాట్లు విమర్శించారు. ఈ చట్టం వల్ల 1,20,00,000 మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోతారు. హరిత ఇంధన వాహనాలపై ఉన్న రాయితీలకు భారీగా కోతపడనుంది. ఈ చట్టం వల్ల అమెరికా రుణం $36 ట్రిలియన్ పెరుగుతుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శించగా ట్రంప్తో ఆయన సంబంధాలు తెగిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షులు క్రిస్టిన్ కార్లా కంగలు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లికన్ను ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను ప్రోత్సహించినందుకు, 2 దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ అవార్డును అందజేసినట్లు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంలో భారత్ 40,000 వ్యాక్సిన్ డోసులు పంపి ఆదుకున్నట్లు దేశ ప్రధాని కమలా పరిషద్ గుర్తు చేశారు. ఈ గౌరవం 140 కోట్ల భారతీయుల స్నేహబంధానికి చిహ్నమని, దీన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ రెడ్ హౌస్లో ప్రసంగించిన మోదీ ఉగ్రవాదాన్ని మానవాళి శత్రువుగా అభివర్ణించారు. దానికి ఎలాంటి ఆశ్రయం ఇవ్వకుండా గ్లోబల్ సౌత్ కమ్యూనిటీ ఏకమై నిలబడాలని పిలుపునిచ్చిన మోదీ ట్రినిడాడ్ను భారత్కు ప్రాధాన్య దేశంగా ప్రకటించారు. ట్రినిడాడ్ పర్యటన తర్వాత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు మోదీ అక్కడకు వెళ్లారు. భారత్ అర్జెంటీనా బంధం బలోపేతమే లక్ష్యంగా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మామిడి రైతులకు పరామర్శ పేరుతో జగన్ కొత్త నాటకానికి తెరతీశారని చిత్తూరు జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ మొత్తం ముగిశాక జగన్ పర్యటన వల్ల ఆయనకు తప్ప ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కిలో మామిడికి ₹4 ప్రోత్సాహకం అందించడం ఊరటనిస్తోందని తెలిపారు. 9వ తేదీన జగన్ పర్యటన నేపథ్యంలో మామిడి రైతులతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.
రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో మామిడి పంట సాగయ్యే జిల్లాలలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుంది. వాటిలో అత్యధికంగా తోతాపురి రకం మామిడి పంట సాగవుతుంది. పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాలెం మామిడి మార్కెట్లో ఉన్నాం. అసలు ఈ ఏడాది తోతాపురి రకానికి ఎందుకు ధర పడిపోయింది, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అంటే కిలోకు 4 రూపాయలు ధర చెల్లించాలని తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర మామిడి మార్కెట్కు పంట తీసుకొచ్చిన రైతులు ఉన్నారు. వారిని మరిన్ని తెలుసుకుందాం. అన్న, ఈసారి ఎందుకు ఈ తోతాపూరి రకానికి బాగా ధర తగ్గిపోయింది? తోతాపూరి రకం ఏమంటే పల్ప్ ఇండస్ట్రీ యజమానులు స్టాక్ ఉంది పల్ప్ అనేసి, వాస్తవంగా కూడా పల్ప్ ఉంది వాళ్ళ దగ్గర, వాస్తవం అది. కానీ ఈల్డ్ కూడా ఎక్కువ వచ్చింది. తోతాపూరి పంట మామూలు కంటే కాస్త ఎక్కువ వచ్చింది. ఈ ప్రొడక్షన్ కూడా లేట్గా స్టార్ట్ చేస్తున్నారు పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు. దానివల్ల ఏమంటే మొత్తం ఆడలేకపోతున్నారు. మ్యాక్సిమం ఆడేవాళ్ళు కొంతమంది ఆడుతున్నారు. మేమంతా సిద్ధార్థ అగ్రో తోలుతాం. కొద్దిగా వాళ్ళైతే ప్రొడక్షన్ బాగా ఎక్కువ చేస్తున్నారు. డైలీ 700 టన్స్ రిక్వైర్మెంట్ తీసుకుంటున్నారు. పల్ప్ కూడా ఆడుతూ ఉన్నారు. అట్లా ఫ్యాక్టరీలు కానీ ఒక 10 ఉంటే ఖచ్చితంగా మొత్తాన్ని కాయను కూడా ఆడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న 4 రూపాయలు ధర ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? మంచిది, తీసుకునేదే మంచిది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునింది. ఈ 4 రూపాయలు కూడా చాలా సహాయం రైతులకి. మీరేమనుకుంటున్నారు? మీకు ఎన్ని ఎకరాల్లో తోతాపూరి సాగైంది, మీరు ఎంత దిగుబడి వచ్చింది, ఏంటి? నాకు అనుకున్న దానికంటే దిగుబడి ఎక్కువే వచ్చింది. ప్రొడక్షన్ ఖర్చులు ఎక్కువైపోయినాయి. మందుల ఖర్చులు కానీ మిగతా ఇతర ఖర్చులు కానీ అధికంగా అయిపోయినాయి. మనం ఆశించిన ఫలితాలు కానీ లేక రేట్లు కానీ రాలేదు. ఈ నెల 9వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించాలనుకుంటున్నారు. అసలు ఆయన దాని మీద మీరేమంటారు? ఇప్పుడు పర్యటించే ఉపయోగం ఉంది, అది రాజకీయ లబ్ధి తప్పితే ఇంకేమి లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని అయిపోయినాక ఏదో చెప్తారు కదా, అయిపోయిన పెళ్లికి డప్పులు కొట్టినట్టు ఏం ఉపయోగం ఉంది? అసలు దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇంతకుముందు వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు 250 పైస్ ఇచ్చింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. అప్పుడు కూడా 250 పైస్ ఇచ్చినారు. ఇప్పుడు 4 రూపీస్ ఇచ్చినారు. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో మాజీ మంత్రివర్గం పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఇమ్మని చెప్పండి. విమర్శిస్తున్నారు కదా, ఫస్ట్ ఆయన ఇమ్మనండి రైతులని. ఆయన ఆదుకోమని మిగతా విమర్శించమండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, ఫస్ట్ ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఆయన చెప్పమనండి. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఏదో రాజకీయం చేసి ఏదో ప్రభుత్వం మీద బురద చల్లాలని ఇది కాదు. రైతులకు స్వచ్ఛందంగా ఆదుకునేవాడు అయితే ఫస్ట్ పల్ప్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతానే వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి చేసింటే అది బాగుండండి. అది తప్పి పొద్దుతో రాజకీయంగా విమర్శించి రాజకీయంగా పబ్బం కప్పుకోవాలని వచ్చి ప్రతి చేయాలనేది మాత్రం అది దారుణం. రైతుల్ని పరామర్శించేవాడైతే ఆ విధంగా కాదు, ఫస్ట్లోనే వచ్చిండాల. వచ్చి రైతులంతా కూడగొట్టి ధర్నాలు చేసింటే మాకు ఎదురైంది. ఇప్పుడు అంతా ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మూసే క్లోజ్ టైంలో వచ్చి ఇప్పుడు ఈ విధంగా చేస్తే 4 days 5 days మొత్తం క్లోజ్. మామిడికాయ బెంగళూరు అయిపోతుంది. ఇంకొచ్చి ఉపయోగం లేదు. వేస్ట్ అండి. ఎందుకంటే అవకాశవాదంగా మాట్లాడతారు వాళ్ళు. ఎంతసేపు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి రాజకీయం చేయాలంటారు. అది ఇంకేం అడేమి, దానివల్ల ఉపయోగం ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రి మామిడి రైతులను పరామర్శించడానికి, మామిడి రైతులకు న్యాయం చేకూర్చేందుకు చిత్తూరు జిల్లా పర్యటన చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో మాత్రం ఒక రకమైన వ్యతిరేకత మాత్రమే వ్యక్తమవుతోంది. పూర్తిగా సీజన్ అంతా ముగిసిపోయిన తర్వాత ఆయన పర్యటించేది కేవలం రాజకీయం కోసం తప్ప రైతులను ఆదుకునేందుకు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు తమ పార్టీలో ఉన్న నేతలకు ఉన్న గుజ్జు పరిశ్రమల నుంచి కూడా అధిక ధర చెల్లించి కొనుగోలు చేసి అప్పుడు ఆయన రైతులను పరామర్శిస్తుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, బంగారుపాలెం మామిడి మార్కెట్ నుంచి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాజీ పరిశ్రమలో 6వ రోజు శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. ఇంకా ఆచూకీ లభించిన 9 మంది కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో ఉండగా 39 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. 34 మృతదేహాల గుర్తింపు పూర్తయి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో 5 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురువు త్రిమూర్తి స్వరూపుడని, బ్రహ్మల జ్ఞానాన్ని పెంపొందించి విష్ణువులా రక్షిస్తారని, మానవతా విలువలు నేర్పుతారని ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు. గురు పూర్ణిమ రోజున వ్యాసుడిని, శంకరాచార్యులను పూజించాలని ఉపదేశించారు. గురు పూర్ణిమ విశిష్టతను చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ వివరించారు. ఆధ్యాత్మిక పరంగా, జ్ఞానపరంగా ఎవరైతే మార్గనిర్దేశం చేస్తారో అటువంటి గురువుల్ని పూజించాలి.
ఆ యొక్క గురువు ఇచ్చినటువంటి ఉపదేశానికి సంబంధించినటువంటి మార్గంలో ప్రయాణం చేసి ఆ మార్గం ద్వారా భక్తిని, భక్తి ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందేటువంటి అవకాశం కేవలం ఆ గురువే కల్పిస్తాడు. కాబట్టి అటువంటి గురువుని ఈరోజు పూజించాలని తెలియజేస్తూ, గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఈరోజు వ్యాసుల వారిని పూజించాలి, శంకరాచార్యుల వారిని పూజించాలి. వ్యాసుల వారు అందించినటువంటి పురాణాలని, భగవద్గీత వంటివి ఇంట్లో పెట్టి చదువుకోవడం, అలాగే ఆ పుస్తకాలని దానం వంటివి చేయడం, గురువుల్ని పూజించడం, మంత్రోపదేశాలు వంటివి పొందడం వంటివి చేయడం చేత వ్యాసుల వారిని, శంకరాచార్యుల వారిని వంటి వారిని పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం దమ్మెండలో దళిత ఎంపీటీసీ తన పక్కన కూర్చోడానికి వీల్లేదని యాగి చేసిన వైసీపీ సర్పంచ్ చివరకు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. దమ్మెండు పంచాయతీ సమావేశానికి వైసీపీ ఎంపీటీసీ రామకృష్ణ హాజరయ్యారు. అయితే ఎంపీటీసీకి తన పక్కనే కూర్చి ఎలా వేస్తారంటూ వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎవరో ఒకరే ఉండాలంటూ హుకుం జారీ చేశారు. సమావేశంలో ఉన్న టీడీపీ, జనసేన సభ్యులు కూడా ఎంపీటీసీ కూడా వైసీపీ వ్యక్తే కదా అంటూ నచ్చచెప్పినా సర్పంచ్ వినిపించుకోలేదు. ఆవేదనకు గురైన ఎంపీటీసీ రామకృష్ణ సమావేశం నుంచి బయటకు వచ్చి అంబేద్కర్ ఫోటోతో రోడ్డుపై బైఠాయించారు. దళిత ఎంపీటీసీని ఇంతలా అవమానిస్తారా అంటూ ఆక్రోశించారు. ఎంపీటీసీ సామాజిక వర్గీయులు అక్కడికి చేరుకుని సర్పంచ్ క్షమాపణకు పట్టుబట్టారు. వివాదం ముదురుతోందని గ్రహించిన సత్యనారాయణ ఎంపీటీసీని లోపలికి తీసుకెళ్లి క్షమించాలంటూ కాళ్లపై పడ్డారు. కానీ ఎంపీటీసీ సామాజిక వర్గీయులు మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇంతలో తహసీల్దార్, ఎంపీడీఓ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని బహిరంగ క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది. ఇది నా వల్ల ఏమైనా పొరపాటు జరిగింది, ఇది ఇంతటితో చెల్లించి పుణ్యమని ఏదైనా ఉంటే పెడదామని మీకు ఎందరో మూలక తప్పు క్షమించమని కోరుకోండి. ఒకే బిడ్డ విధానాన్ని అనేక దశాబ్దాల పాటు అమలు చేసిన చైనా 2016 జనవరి 1తో స్వస్తి పలికింది. అయినప్పటికీ పిల్లల్ని కనేందుకు చైనీయులు ముందుకు రాకపోవడంతో కొత్త పథకాలు తేవాలని యోచిస్తోంది. ఈ ఏడాది జనవరి 1 తర్వాత జన్మించిన పిల్లలకు ఏడాదికి 42,000 చొప్పున 3 ఏళ్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు చైనాలోని కొన్ని స్థానిక ప్రభుత్వాలు మూడో బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు 12 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్న చైనా మరో భారీ నగదు ప్రోత్సాహక కార్యక్రమాన్ని త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1 తర్వాత పుట్టిన ఒక్కో బిడ్డకు ఏడాదికి 42,000 ఇవ్వాలని, చిన్నారికి 3 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. చైనాలోని హోహోట్, టియాన్మెన్ వంటి నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు మూడో సంతానానికి 12 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలిస్తున్నాయి. రెండో బిడ్డకు 6 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. ఈ పథకాలతో చైనాలో జనాభా పెంపుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఒకే బిడ్డ విధానాన్ని అనేక దశాబ్దాల పాటు అమలు చేసిన చైనా 2016 జనవరి 1తో దానికి స్వస్తి పలికింది. అయినప్పటికీ పిల్లల్ని కనేందుకు చైనీయులు ముందుకు రావటం లేదని తెలుస్తోంది. దీంతో అక్కడ సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోంది. వివాహాల రేట్లు కూడా రికార్డ్ స్థాయిలో పడిపోవడంతో రానున్న రోజుల్లోనూ జనాభా సంఖ్య పెరగడం కష్టంగానే కనిపిస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న చైనా ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అనేక చర్యలు చేపడుతోంది. అధిక మొత్తంలో సబ్సిడీలకు తోడు చైల్డ్ కేర్ స్లాట్లు, అధిక పనిపై పరిమితులు విధిస్తోంది. చైనాలో ప్రోత్సాహకాలు పొందుతున్న వారు అవి తమకెంతగానో దోహదపడుతున్నాయని చెబుతున్నారు. నగదు ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ ఇన్నర్ మంగోలియాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పిల్లల్ని కనేందుకు అనాసక్తిగా ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చాలా ఏళ్లపాటు కొనసాగిన చైనా ఇటీవల 2వ స్థానానికి చేరుకుంది. జనాభా ఏటా క్షీణిస్తూ ఉండటమే అందుకు కారణం. జనాభా పెరుగుదలకు అనేక ప్రోత్సాహకాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్నేళ్లుగా ఈ సంఖ్య తగ్గుతూనే ఉంది. 2016లో జననాల సంఖ్య 1.8 కోట్లు ఉండగా గతేడాది అది 95 లక్షలకు పడిపోయింది. ఇలాగే కొనసాగితే చైనా జనాభా 2050 నాటికి 130 కోట్లు, 2100 నాటికి 80 కోట్లకు పడిపోతుందని ఐరాస నివేదికలు అంచనా వేస్తున్నాయి.
ఉక్రెయిన్తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో రష్యా నిషేధిత రసాయన ఆయుధాలను ఉపయోగించినట్లు నెదర్లాండ్స్, జర్మనీ నిఘా సంస్థలు వెల్లడించాయి. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్మన్స్ డిమాండ్ చేశారు. గత ఏడాది రసాయన ఆయుధాల వినియోగంపై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపించుకున్నట్లు రసాయన ఆయుధాల నిషేధ సంస్థ OPCW తెలిపింది. అయితే ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని వెల్లడించింది. పూర్తి స్థాయిలో దర్యాప్తునకు మాత్రం OPCW ఆదేశించలేదు. 3 ఏళ్లకు పైగా ఉక్రెయిన్తో సాగుతున్న యుద్ధంలో రష్యా నిషేధిత రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు నెదర్లాండ్స్, జర్మనీ నిఘా సంస్థలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించాయి. ఉక్రెయిన్ సైనికులను ఉక్కిరిబిక్కిరి చేసి చంపేందుకు మాస్కో వీటిని ఉపయోగించిందని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్మన్స్ అంతర్జాతీయ మీడియాతో పేర్కొన్నారు. మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాలని రూబెన్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్పై రష్యా రసాయన ఆయుధాల వినియోగం సాధారణంగా మారిందని, విస్తృతంగా మారుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఉపయోగించిన క్లోరోపిక్రిన్ను రష్యా ఉపయోగిస్తున్నట్లు గత ఏడాది మేలో అమెరికా ఆరోపించింది. రష్యా నిషేధిత రసాయన ఆయుధాలు వినియోగించినట్లు తమ వద్ద వేలాది ఆధారాలు ఉన్నాయని ఉక్రెయిన్ చెబుతోంది. అయితే ఇలాంటి ఆరోపణలను గతంలోనే రష్యా ఖండించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన పేలుడు పదార్థాల్లోనే క్లోరోపిక్రిన్ ఉన్నట్లు ఆరోపించింది. అయితే రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. రష్యా ప్రయోగించిన రసాయన ఆయుధాల కారణంగా ఉక్రెయిన్లో 3 మరణించారని డచ్ రక్షణ మంత్రి రూబెన్ ఆరోపించారు. 2500 మంది వరకు గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారుల నివేదికలో తేలిందన్నారు. రష్యా ఈ రసాయన ఆయుధాలను విపరీతంగా ఉపయోగించడం ఉక్రెయిన్తో పాటు ఇతర దేశాలకు హానికరమేనన్నారు. ఈ క్రమంలో ఆ దేశంపై మరింత ఒత్తిడి తెచ్చి పలు ఆంక్షలు విధించాలన్నారు. ఇంటెలిజెన్స్ తాజా నివేదికను డచ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రసాయన ఆయుధాల నిషేధ సంస్థ OPCWలో 193 సభ్యదేశాలు ఉన్నాయి. గత ఏడాది రసాయన ఆయుధాల వినియోగంపై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపించుకున్నట్లు OPCW తెలిపింది. అయితే వీటికి తగిన ఆధారాలు లేవని తెలిపింది. పూర్తి స్థాయిలో దర్యాప్తునకు మాత్రం OPCW ఆదేశించలేదు. అమెరికాలోని టెక్సాస్లో వరదలు పోటెత్తాయి. గ్వాడ్లూప్ నది ఉప్పొంగి 13 మంది మృతి చెందారు. వేసవి శిక్షణా శిబిరాల్లో ఉన్న దాదాపు 20 మంది పిల్లలు గల్లంతయ్యారు. శాన్ ఆంటోనియో, కేర్విల్లే, శాన్ ఏంజెలో ప్రాంతాల్లో కేవలం 3 గంటల్లోనే 15 నుంచి 40 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. గత 100 ఏళ్లలో ఇదే అతిపెద్ద వర్షపాతమని అధికారులు అంచనా వేస్తున్నారు. కేర్ కౌంటీలో గంటల వ్యవధిలోనే 25 సెంటీమీటర్ల మేర వర్షం కురవగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. జడ్జి రాబ్ కెల్లీ కౌంటీలో వరదల కారణంగా ప్రాణనష్టం జరిగింది. అయితే ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. పదుల సంఖ్యలో ప్రజలను అధికారులు రక్షించారు. పలువురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కనుగొనేందుకు అధికారులు పెద్ద ఎత్తున పడవలతో పాటు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అర్జెంటీనా చేరుకున్నారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్కు చేరుకున్న ప్రధానికి అర్జెంటీనా సంప్రదాయ పద్ధతిలో అక్కడి అధికారులు స్వాగతం పలికారు. 2 రోజులు ఈ దేశంలో పర్యటించనున్న ప్రధాని కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. గత 57 ఏళ్లలో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం ఇదే తొలిసారని విదేశాంగ శాఖ వెల్లడించింది. అటు ప్రధానమంత్రిగా మోదీ అక్కడికి వెళ్లడం ఇది రెండోసారని పేర్కొంది. 2018లో G20 సమ్మిట్ కోసం ప్రధాని అర్జెంటీనా వెళ్లారు. రక్షణ, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల వంటి కీలక రంగాలపై ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలేతో చర్చలు జరపనున్నారని చెప్పారు. ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 25 ఏళ్ల పాటు పాక్లో సేవలు అందించిన ఈ టెక్ దిగ్గజం తాజాగా వీడ్కోలు పలికింది. ఇటీవల వ్యయ నియంత్రణ, గ్లోబల్ రీస్ట్రక్చర్, క్లౌడ్ బేస్డ్ మోడళ్లపై దృష్టి పెట్టిన మైక్రోసాఫ్ట్ తాజాగా 9,000కు పైగా ఉద్యోగులకు లే ఆఫ్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పాక్ నుంచి కార్యకలాపాలను నిలిపేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పాక్ రాజకీయ అస్థిరత, వాణిజ్య క్షీణత, అస్థిర ఆర్థిక వ్యవస్థ, అధిక పన్నులు, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలు మైక్రోసాఫ్ట్కు సవాలుగా మారినట్లు తెలిసింది. ఈ నిష్క్రమణ పాక్లో ప్రస్తుత వ్యాపార వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందని, ప్రపంచ దిగ్గజాలు అక్కడ కొనసాగడం భారంగా భావిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ పాక్ మాజీ చీఫ్ జావేద్ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మైక్రోసాఫ్ట్ వియత్నాంను ఎంచుకుందని తెలిపారు.